రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తిగా మారిన పార్టీ ఫిరాయింపుల కేసు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించనుంది. అయితే గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అండ్ పార్టీ ఫిరాయింపులపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సహా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లను దాఖలు చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు ఈ కేసు విచారణకు ముందే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇదే కేసుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈవెన్ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా అనేదైతే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల ఎలా వర్తిస్తుందో ధర్మాసనం విశ్లేషించనుంది. స్పీకర్ నిర్ణయంపై కూడా ఇటు పునఃసమీక్షకు ఆదేశిస్తుందా అనే చర్చ మొదలైంది. గతంలో ఇతర రాష్ట్రాల కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, ఇటు ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు అయితే ఇటు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. సో ఈవెన్ సుప్రీంకోర్టు హ్యాస్ బీన్ యాక్టివ్లీ మోటివేటెడ్ ఇంటూ అగేన్స్ట్ డిలేటెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఈవెన్ స్పీకర్ కూడా దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఈవెన్ కోర్టులో కూడా వచ్చింది కదా. ఇవాళ సుప్రీంకోర్టులో తెలంగాణలో సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసు విచారణకు రాబోతుంది. ఎదుర్కొన్న 10 మంది కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లోకి ఇప్పటికే మార్చి 12 ఇటు సుప్రీంకోర్టులో కేసు కాజ్ లిస్ట్ లో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీన్ ధర్మాసనం ఎదురుగా లిస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇందులో ఆలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే గడ్డం ప్రసాద్ కుమార్ వర్సెస్, అలాగే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ వర్సెస్ స్పీకర్ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన 2 పిటిషన్లు అలాగే విచారణకు రాబోతున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరులుగా అనర్హత పిటిషన్లను ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేసినటువంటి పరిస్థితి. అధికారికంగా వారు కాంగ్రెస్ లో చేరినట్టు నిరూపించే తగిన ఆధారాలు లేవని చెప్పి ఆయన తిరస్కరించడం జరిగింది. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లన్నీ స్పీకర్ తిరస్కరించారు. అయితే 12వ తేదీ ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వస్తున్నటువంటి సమయంలోనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కారణాలు ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా తీసుకుంటుందని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో కేసు విచారణకు రాబోతుంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆర్డర్ ఇవ్వబోతుంది అన్న దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఉన్నటువంటి ఉత్కంఠకు తెరబడబోతుంది. All right, Suresh, thank you for the updates.